బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు కామారెడ్డిలో వివాదానికి తెరలేపాయి. అరోరా భూములు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కబ్జా చేశాడంటూ ఆరోపణలు చేసిన తరుణంలో దీనికి స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే నిరాధారమని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరాడు. సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున మాట పెరిగి అదే సమయంలో కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ కారు పైన దాడి జరిగింది. ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారడంతో మహేందర్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కామారెడ్డి సమీప ప్రాంతాలు పోలీసు బందోబస్తుతో అధీనంలో ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీ ప్రస్తుతం వరుస ఓటమిల పాలవడం కారణంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటాడు అని బీజేపీ నేతలు ఆరోపించినట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ పోటీకి భయపడి వేరే ప్రాంతానికి వెళ్ళాడని, తమ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయాడని ఎద్దేవా చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.